9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ 10వ వార్డుకు చెందిన బాషాభాయ్, ఆయన అనుచరులు వలీబాషా, ఫయాజ్, సిరాజ్, ఫిరోజ్, ఈసాభాయ్, జానీ, జూనియర్, ఆబీదు వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, బాషాభాయ్ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగిందని, చాలా హుందాదనంతో ఆయన గతంలో మా పార్టీలో కూడా సేవ చేశాడని, ఈరోజు కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళు అక్కడ ఉండడం ఇష్టం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అయితేనే ఆదోని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. అందుకోసం నేను నాకు చాలా అభిమానం. నమస్తేనా అందరు పెద్దలకు నమస్తే చేస్తున్నాను. కానీ నేను సాయి ప్రసాద్ రెడ్డి చాలా అభిమానం పెట్టి కాసి నేను ఈ ఊరికి వచ్చినాను. ఆయన మంచి చెడ్డ కోసం మనం నిలబడతాడు. అందుకోసమే ఆయన కోసం సొంతంగా మేము వచ్చి కాసి మన సాయి ప్రసాద్ రెడ్డి సాయం చేసి మా ఆధునిక ప్రజలంతా కలిసి కాసి మేము చెప్తున్నాము. ఫ్యాన్ గురించి ఓడేసి సొంత ప్రజలంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కాసి అదే కోరుతున్నాను. మీ పేరేనా? ఎన్వలి హోటల్ వలి అంటే పెన్షన్ చేయనాడు అందరికి ఇస్తా ఉన్నాడు. అవ్వా తాత కూడా ఎంత 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నాడు. 3,000 ప్రకారంగా కూడా ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఇళ్ళు కట్టుకొని అవన్నీ కూడా శాంక్షన్ చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. దాంతోపాటు ఏ రకంగా చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమంలో చేసి చూపించే సత్తా బీసీ డిక్లరేషన్ చేసినాడు. అన్ని రకాలుగా ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏ రకంగా చూసినా కూడా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపడతాడు. ఆయన ఒకటే మాట చెప్పినాడు, నేను ఇవన్నీ ఏమైతే హామీ ఇచ్చినానో అవన్నీ చేయకపోతే కూడా నేను రాజకీయాల్లో ఉండదని చెప్పేసి అది మగతరం అంటే. అంతేగాని ఏదో మభ్యపెట్టి ప్రజలు మోసం చేసే పరిస్థితి 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి చెప్పుకుంటా పోతా ఉన్నానంటే చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఆదోళ్ళ పరిస్థితి అంతే. మేము అంబులెన్స్లు పెట్టాడు రేమనోజ్ రెడ్డి యూత్ తరఫున ప్రతి వారికి అంబులెన్స్ ఉండాలా, ఏదో ఆపద వచ్చినప్పుడు తీసుకుపోయేదానికి ఉండాలని చెప్పేసి నేను అంబులెన్స్ ఏర్పాటు చేస్తాను. అది కాపీ కొట్టినాడు మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు. అంటే వాళ్ళంతా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఏదున్నా కూడా కాపీ కొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అవును ఈ మంచి పని వాళ్ళు చేస్తున్నారు అనే మనమే ముందు ఏర్పాటు చేసుకుంటే బాగుండే మేము పెడితే వాళ్ళు పెడతారనమాట. ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఆదోళనలో కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలవాటు వాళ్ళకి వస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఇంకా జన్మభూమి గురించి చెప్పే పని లేదు. ఏదున్నా వాళ్ళకే వాళ్ళ పార్టీ వాళ్ళకే అన్నీ పోతూ ఉన్నాయి. ప్రజలు గమనించాల. ఈరోజు షాదీఖానా విషయం కూడా చెప్తా ఉన్నారు. చాలామంది అపోలో పడినారు వాళ్ళంతా కూడా. షాదీఖానా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు 9 ఏళ్ల పరిపాలనలోన చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో కూడా నేను చెప్పేది ఏమంటే మా ఎంపీ ఆ రోజు మా పార్టీ తమ ఎంపీ గెలిచింది కాబట్టి మైనార్టీలు రుణం తీసుకోవాలని చెప్పేసి ₹1 కోటి నిధులను విడుదల చేయమని ఎంపీ రాసిందని చెప్పిన తర్వాత ఆమె కూడా ఒప్పుకొని ఆ నిధులతోనే ఈరోజు షాదీఖానా ఏర్పాటు చేస్తూ మళ్ళీ దానికి తోడుగా ₹1,20,00,000 మళ్ళా ప్రభుత్వం ద్వారా వచ్చింది. సంతోషమేం కాదండి. దాంట్లో రిలీజ్ అయ్యిండేది ప్రభుత్వం డబ్బులు రిలీజ్ అయ్యిండేది 20 లక్షలు మాత్రమే. అంటే ఎంపీ ల్యాండ్స్తో పాటు ₹20 లక్షలు ప్రభుత్వ డబ్బు రిలీజ్ అయింది. ఇంకా ₹1 కోటి రిలీజ్ కావాలి ప్రభుత్వం ద్వారా. ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు ఏదో షాదీఖానా అధికారం ఉంటే మేము ఎప్పుడో చేస్తూ ఉంటాం. అధికారం అనేది మా చేతుల్లో ఉంటే ఇంతవరకు ఉండించే పరిస్థితి ఏమి ఉండలే. ఏదన్నా హడావుడిగా చేసేదానికి ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ హడావుడి వాళ్ళు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. కానీ మేము అలాంటి పని చేసే పరిస్థితి ఏమి ఉండదు.
ఏదన్నా చెప్తాను, చెప్పేదే చేస్తాను. ఆ పని చేయకున్నప్పుడు మాకు కూడా రాజకీయాలు అవసరం లేదని చెప్పేసి మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజాసేవ చేయాలా, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలా, వాళ్ళ కష్టాలు తీర్చాలని చెప్పి ఉద్దేశంతో మేము కూడా రాజకీయాల్లోకి వచ్చాం. భగవంతుడు ఆశీర్వదించినాడు, ప్రజలు కూడా సహకారం ఇచ్చినారు. ఇది ఒకసారి నేను కూడా ఇవ్వాలని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోయే తరుణంలో ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ మనం వెనుకబడిపోయే పరిస్థితి రాదని చెప్పేసి నేను ప్రజలు కోరుతా ఉన్నాను. తప్పులు మనిషి అయినాక ఎవరెవరు చేస్తూ ఉంటారు, కాదని చెప్పే పరిస్థితి లేదు. అంటే తప్పులంటే ఏదో చిన్న చిన్న తప్పులు చేయాలి, పెద్ద తప్పులు చేసి తప్పు చేసినాలే క్షమించండి అనేది తప్పది. అంటే నేను అందరినీ ముంచుతాను, నన్ను క్షమించండి అని చెప్పేసి, నేను అందరూ కబ్జాలు చేస్తాను, నన్ను క్షమించండి అని చెప్పేసి అవి కాదు నేను చెప్తా ఉండేది. ఏదో పొరపాటు జరుగుతూ ఉంటాయి, ఆ పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ఉండే తప్పులు అయితే క్షమించవచ్చు. కానీ పెద్ద పెద్ద తప్పులు చేసి అన్నీ అయిపోయి నేను తప్పు చేశాను ఈరోజు నన్ను క్షమించండి అని చెప్పేసి అడిగితే కూడా తప్పదు. అందుకే అలాంటి మాటలు మోసపోయే పరిస్థితి మన వాళ్ళకి రాదని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా డైరెక్ట్ మాట్లాడదాం, డైరెక్ట్ కూర్చుందాం, పలానా తప్పు నువ్వు చేసామని చెప్పేసి చెప్పే పరిస్థితి ప్రజల్లో కూడా రావాలా. ఏదో 40-60 అంటారు, ఇప్పుడు కూడా నాకు అది అర్థం కాలే. చాలామంది అపోహపడతా ఉన్నారు. ఓపెన్గా చెప్తా ఉన్నాను, 40-60 అనేది మీరు చెప్పండి. ఏ 40-60? ఈ టెండర్ల విషయంలో చెప్పేసి అంటాను. రండి.